ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యోద్ధరణ చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకు వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనము. రాజు నిన్ను పోషించు తండ్రులుగాను వారు రాను నీకు పాలించు దాతులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందుదురని నీవు తెలుసుకునేదవు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే రాజు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాను నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాకిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందుదరని నీవు తెలుసుకొందువు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు. అధికారులు నీకు నమస్కారం చేసెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10-11 వచనంలో అన్యులు నీ ప్రకారము కట్టుదురు. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలియనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యం తేపడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. జనములు నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందుడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 6వ వచనం. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానం నొందనీయకము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యను మీరు ఇచ్చిన వాక్యదాన్ని ఒకటి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను కనిపెట్టుకున్న వారికి ప్రభు, నేను ఆశ్రయించిన వారికి ప్రభు ఎటువంటి అవమానం కలగకుండా ఎటువంటి కీడు రాకుండా మీరు చూస్తున్న ప్రభు, దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.